హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ వసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్, మన్వి హాస్పిటల్స్, విజయవాడ. నాకు రెగ్యులర్గా వచ్చే ఓపీడీలో చాలా మంది నా ఎడం పక్కన భుజం లాగుతా ఉంది, నాకేమన్నా గుండుపోటు లాంటిది ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి వాళ్ళకి డౌట్ అనమాట. అది ఏంటి అసలు మెయిన్గా గుండుపోటుకి మనకి ఎడం పక్కన చేయి లాగటానికి ఆ రెండింటికి డిఫరెన్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. యూజువల్గా మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర ఉన్న వెన్నుపూసలు బాగా లాగటం వల్ల ఎడం పక్కన ఉన్న భుజం ఆ చెయ్యి అంతా కూడా లాగటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం మెయిన్గా ఈ గుండెపోటుకిను ఈ ఎడం పక్కన చెయ్యి లాగటానికి సర్వైకల్ స్పాండిలోసిస్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకి మెడ దగ్గర నుంచి ఒక రిఫరింగ్ పెయిన్ లాగా చేతి మీదకి వస్తుంది. అదే విధంగా తిమ్మిరి పట్టడం కానీ ఇట్లా ఉంటుంది అనమాట. సో అది ఎక్కువ దగ్గినప్పుడు కానీ అట్లాగా అది పెయిన్ కొంచెం ఎక్కువ అవటం వల్ల అంటే అక్కడ సర్వైకల్ డిస్క్లు ఏమన్నా మనకి కొంచెం డిస్క్ బల్జెస్ ఉండటం వల్ల ఏమంటే కాఫ్ వచ్చినప్పుడల్లా డిస్క్ బల్జెస్ నరువు మీద కంప్రెషన్ వచ్చి మనకు ఆ రిఫరింగ్ పెయిన్ అనేది వస్తుందండి. అదే ఈ గుండెపోటు అంటే దాని సిమ్టమ్స్ అనేవి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. గుండెపోటు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి ఈ కాఫ్ చేసినప్పుడు కానీ ఎలా అని కాకుండా ఆ గుండె మీద మనకి బాగా బరువు పెట్టినట్టు కానీ కొంత దూరం నడిచినప్పుడు ఆయాసం రావటం కానీ ఆ గుండె దగ్గర గట్టిగా మనం నొక్కుతున్నట్టు కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. ఇది మెయిన్ డిఫరెన్షియేషన్. ఈ సిమ్టమ్స్ డిఫరెన్షియేట్ చేసుకుని మీరు న్యూరాలజిస్ట్ దగ్గర కానీ లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గర కానీ మీరు డిఫరెన్షియేట్ చేసుకుని వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.